PM 4th August. ఆ మూమెంట్ దాకా హ్యూమన్ హిస్టరీలో జరిగిన వర్స్ట్ యాక్సిడెంట్ చెర్నోబిల్ అనుకున్నాం. బట్ లెబనాన్ ప్రూవ్స్ రాంగ్. బీరూట్ పోర్ట్ ఏరియాలో ఒక పెద్ద సైజ్ ఎక్స్ప్లోజన్ జరిగి 118 పీపుల్ చనిపోయినారు అండ్ 4000 మెంబర్స్ ఇంజూర్డ్. అండ్ ఈ ఎక్స్ప్లోజన్ వల్ల వచ్చిన డ్యామేజ్ కంటే దాని నుంచి వచ్చిన షాక్ వేవ్ సిటీని ఎక్కువ డ్యామేజ్ చేసింది. ఈ బ్లాస్ట్ నుంచి వచ్చిన సౌండ్ పోర్ట్ ఏరియా నుంచి 240 కిలోమీటర్స్ దూరం ఉన్న సిప్రస్ ఐలాండ్ లో కూడా వినిపించింది. అసలు ఈ బ్లాస్ట్ ని హిరోషిమా నాగసాకి తర్వాత జరిగిన డెడ్లియెస్ట్ ఎక్స్ప్లోజన్స్ లాగా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? అసలు ఈ బ్లాస్ట్ తర్వాత లెబనాన్ ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలంటే ఈ వీడియోని ఎందాక చూడండి. పోర్ట్ ఏరియాలో ఒక వేర్ హౌస్ లో ఏ సేఫ్టీ మెజర్స్ లేకుండా అల్యూమినియం నైట్రేట్ స్టోర్ అవుతుంది. అల్యూమినియం నైట్రేట్ ఫ్యూయల్ తో మిక్స్ అయినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ అన్ ఎక్స్ప్లోజివ్. వేర్ హౌస్ దగ్గర వెల్డింగ్ వర్క్ చేసేటప్పుడు అల్యూమినియం నైట్రేట్ ఎక్స్పోజ్ అయ్యి ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ ఎక్స్ప్లోజన్ వల్ల 118 మెంబర్స్ చనిపోతే ఆ ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేసిన షాక్ వేవ్ వల్ల 5000 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు అండ్ 1/4 ఆఫ్ ద బీరూట్ పాపులేషన్ కి ఇల్లు మొత్తం నాశనం అయ్యాయి. షాక్ వేవ్ గురించి ఐడియా రావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ లాస్ట్ లో బ్లాస్ట్ సౌండ్ వినిపించినప్పుడు గాలి వల్ల కెమెరా షేక్ అని చూసారా? దీన్నే షాక్ వేవ్ అంటారు. ఎక్స్ప్లోజన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే షాక్ వేవ్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ షాక్ వేవ్ వల్ల సిటీలో 3.5 మాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది అండ్ సగం సిటీ నాశనం అయిపోయింది. పోర్ట్ నుండి 10 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న ఏరియా మొత్తం కంప్లీట్ గా నాశనం అయిపోయింది. అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఇది ఎంత పెద్ద యాక్సిడెంట్ అర్థం అవ్వాలి అంటే హైదరాబాద్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చూద్దాం. సపోజ్ ఇదే యాక్సిడెంట్ హుస్సేన్ సాగర్ దగ్గర జరిగింది అనుకుందాం. ఇప్పుడు 10 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న ఏరియాని తీసుకుంటే అది ఇలా కనిపిస్తుంది. ఈ రెడ్ జోన్ లో ఉన్న ఏరియా మొత్తానికి షాక్ వేవ్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. టెలిఫోన్ టవర్స్ ఇంకా కరెంట్ పోల్స్ అన్ని విరిగిపోయి ఉంటాయి. దీని వల్ల ఇంట్లో పవర్ సప్లై ఉండదు, కమ్యూనికేషన్స్ కి అయితే ఛాన్సే లేదు. హుస్సేన్ సాగర్ లో ఎక్స్ప్లోజన్ అవ్వడం వల్ల మాదాపూర్ లో ఉన్న మీ ఆఫీస్ డ్యామేజ్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక చిన్న సైజ్ న్యూక్లియర్ బాంబ్ పేలిన సిచ్యువేషన్ తీసుకొస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీరూట్ లో ఎక్స్ప్లోజన్ పోర్ట్ ఏరియాలో జరిగింది. అంటే షాక్ వేవ్ డ్యామేజ్ చేయాల్సిన ఏరియాలో 50% సీ ఉంది. బీరూట్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే బ్లాస్ట్ సిటీ సెంటర్ లో జరుగుంటే బీరూట్ కి ఫౌండేషన్స్ లేకుండా పోయేది. రీసెంట్ టైమ్స్ లో లెబనాన్ ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్ళింది అండ్ మార్చ్ లో కరోనా వైరస్ అవుట్బ్రేక్. అక్కడ జరిగే పాలిటిక్స్ అంతా కరప్టెడ్. ఇది ఒక మెయిన్ రీజన్ లెబనాన్ ఎకనామిక్ క్రైసిస్ లోకి ఎందుకు వెళ్ళింది అని. అండ్ ఇప్పుడు క్యాపిటల్ సిటీనే డ్యామేజ్ ఉంది అండ్ దీని వల్ల 3 lakh బీరూట్ పాపులేషన్ ఇప్పుడు హోమ్లెస్ అయినారు. మీకు ఈ విషయం తెలుసా? లెబనాన్ కి డెప్త్ పర్ జీడిపి రేషియో చాలా ఎక్కువ ఉంది. లెబనాన్ కన్జ్యూమ్ చేసి 85% గూడ్స్ ని అది వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ ఇంపోర్ట్ అంతా బీరూట్ పోర్ట్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ బీరూట్ పోర్టే లేదు, మళ్ళీ కంట్రీ ఫ్యూచర్ ఏంటి? ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకొని ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ బీరూట్ ని హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. యుఎస్ ఇంకా ఫ్రాన్స్ మెడికల్ సప్లైస్ ని ప్రొవైడ్ చేయడానికి ముందుకు వస్తుంటే లెబనాన్ శత్రువు అయిన ఇజ్రాయిల్ మెడికల్ టీమ్స్ ని పంపి హెల్ప్ చేస్తుంది. సో మీకు కూడా లెబనాన్ కి హెల్ప్ చేయాలని ఉంటే కింద డిస్క్రిప్షన్ లో రెడ్ క్రాస్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి చేయొచ్చు. ఈ బ్లాస్ట్ జరిగిన నైట్ లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన హసన్ దియాబ్ ఈ బ్లాస్ట్ కి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళని సివియర్ గా పనిష్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫీషియల్ గా అయితే ఇంతవరకు ఆ బ్లాస్ట్ కి రీజన్ అయిన అల్యూమినియం నైట్రేట్ ని అసలు ఆ వేర్ హౌస్ లో ఎవరు స్టోర్ చేస్తున్నారు అనే న్యూస్ అయితే రాలేదు. నా ఒపీనియన్ అయితే ఇది ఒక గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్. బికాజ్ ఒకసారి మనం లెబనాన్ పొలిటికల్ హిస్టరీ చూసుకుంటే 2005 లో రఫీ హరారీ అనే లీడర్ చనిపోయిన తర్వాత లెబనాన్ గవర్నమెంట్ అన్స్టేబుల్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ లెబనాన్ పాలిటిషియన్స్ ఎంత కరెక్టెడ్ అయ్యారంటే వాళ్ళ కంట్రీ బడ్జెట్ తయారు చేసుకోవడానికి 12 years పట్టింది. సో గవర్నమెంట్ చేసిన తప్పుకి బీరూట్ ప్రైస్ పే చేసింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ నేను ఒకటి మర్చిపోకండి. ప్లీజ్. I do what I want, so I got nothing to prove. Staying motivated, teaching others what to do. I'm staying focused, my mind is open. They start to notice that I'm in motion.